Hello everyone, welcome to our channel and the channel name is Family Facts Vlogger. So in this video we will discuss on what was the career options of after BPC. So BPC tarvata what career options ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇన్ కేస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. సో కమింగ్ టు ద టాపిక్ బైపీసీ. సో బైపీసీ అంటే చాలా మందికి ఏంటండి ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ అనే మాత్రమే చాలా మందికి మైండ్లో స్ట్రక్ అయిపోయిందండి. సో ఎవరిని అడిగినా చాలు, ఎవరిని అడిగినా ఏం చేస్తున్నామని అంటే బైపీసీ అంటే డాక్టర్ అనే చాలామంది అనుకుంటారు. ఆ డాక్టర్ అనేది ఈజ్ అ ప్రైమరీ చాయిస్ అండి. సో ప్రైమరీ చాయిస్ కెరీర్ ఆప్షన్ ఇన్ బైపీసీ స్టూడెంట్స్కి. కానీ రిమైనింగ్ చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయండి. బైపీసీతో ఓన్లీ డాక్టరేటే కాకుండా చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ కెరీర్ ఆప్షన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ చూసుకుంటే సో ఇట్ ఈస్ ద 5.5 years బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఫర్దర్ అడిషనల్గా యూ వాంట్ మోర్ స్టడీ అని చూసుకుంటే దేర్ ఆర్ 3 years అండి. 3 years ఉంది. 3 yearsలో ఆఫ్టర్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ తర్వాత 3 years ఎంఎస్ ఆర్ ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఆర్ మల్టీ స్పెషాలిటీ కోర్సు 3 years ఎక్స్ట్రా 3 years ఉందండి. టోటల్లీ 5.5 plus 3 8.5 years ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యడానికి 8.5 years పడుతుంది. అండ్ సెకండ్ చాయిస్ వచ్చేసరికి బీడిఎస్ అండి. బీడిఎస్ అంటే బ్యాచిలర్ ఇన్ డెంటల్ సైన్స్. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్ అండి. ఒకవేళ మీకు ఎంబీబీఎస్ రాకపోతే సో ఇట్ ఈస్ ద సెకండ్ చాయిస్ ఈస్ ద బీడిఎస్. అండ్ ఈ కోర్స్ చూసుకుంటే 5 plus 3 years అండి. టోటల్ 8 years. 5 అంటే 5 years ఇస్ ద గ్రాడ్యుయేషన్ అండ్ 3 years ఇస్ ద మాస్టర్స్. మాస్టర్స్ చేయాలనుకుంటే 3 years పడుతుంది. టోటల్గా 5 plus 3 అంటే 8 years అండి. 8 years ఇస్ ద బీడిఎస్ కోర్స్. అండ్ థర్డ్ చాయిస్ వచ్చేసరికి బిఏఎంఎస్ అండి. బిఏఎంఎస్. సో బిఏఎంఎస్ అంటే ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్ ఆఫ్ బై స్టూడెంట్స్ కండి. సో ఈ కెరియర్ చూసుకుంటే టోటల్లీ 8.5 years అండి. 8.5 years. సో 8.5 years అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కలుపుకుంటే 8.5 years అనేది మనం చూస్తాము. అండ్ ఫోర్త్ చాయిస్ వచ్చేసరికి బిహెచ్ఎంఎస్ అండి. బిహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇట్ ఈస్ ఆల్సో 8.5 years కోర్స్ అండి. 8.5 బ్యాచిలర్ ప్లస్ మాస్టర్స్ కలిపి 8.5 years కోర్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వెటర్నరీ అండి. సో వెటర్నరీ ఈజ్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అనుకుంటున్నాను. అండ్ వెటర్నరీ వచ్చేసరికి 5 అండి. బ్యాచిలర్ ప్లస్ మాస్టర్స్ ఇన్ వెటర్నరీ ఈజ్ టోటల్లీ 7 years కోర్స్ అండి. సో దీస్ ఆర్ ద 5 types ఆఫ్ డాక్టరేట్ కోర్స్ చూసాము. అండ్ రిమైనింగ్ ఇవే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్ చాయిస్ వచ్చేసరికి బీపీటీ అండి. సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఆల్సో గుడ్ డిమాండ్ ఇన్ దిస్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా చాలా డిమాండ్ ఉందండి ఇండియాలో. చాలా సో మచ్ ఆఫ్ డిమాండ్ ఇన్ అవర్ ఇండియా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి. అండ్ కోర్స్ చూసేసరికి 4.5 plus 2 అండి. మొత్తం 6.5 years అనేది ఈ కోర్సు చూసాము. 6.5 years ఉంటుంది. 4.5 plus 2 years బ్యాచిలర్ ప్లస్ పీజీ చూసుకుంటే టోటల్గా 6.5 years అనేది కోర్సెస్ చూసాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫార్మ్ డి అండి. సో ఫార్మ్ డి అనేది ఇట్ ఈస్ 6 years కోర్సు. ఫార్మ్ డి అనేది 6 years కోర్స్ అండి.
సో మన ఇండియాలో ఫార్మ్డీకి అంత దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ ఫార్మ్డీ ఇన్ ఇండియా అండి. అండ్ మన ఇండియాలో ఫార్మ్డీకి అంత స్కోప్ లేదు. బట్ అదర్ బయట చూసుకుంటే అబ్రాడ్లో చూసుకుంటే దెర్ ఈజ్ యూజ్ సచ్ మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అండి. సో మన ఇండియాలో ఎంబీబీఎస్ డాక్టర్ ఎలాగో, సో అబ్రాడ్లో ఫార్మ్డీ చేసిన వాళ్ళకు యూజ్ సచ్ డిమాండ్ ఉందండి. అండ్ చాలా డిమాండ్ ఉంది. అండ్ శాలరీ పరంగా చూసుకున్నా మంచి డిమాండ్ ఉందండి. మన ఇండియాలో ఇంకా దీనికి ఇంత స్కోప్ లేదు. అండ్ ఫర్దర్ చూసుకుంటే నర్సింగ్ అండి, ఆల్సో బెటర్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్కి. బైపీసీ ఈ కోర్స్ వచ్చేసరికి టోటల్లీ 6 years అండి. 6 years చదివితే సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ యూ డూ జాబ్స్ ఇన్ హాస్పిటల్స్. సో మెనీ మనం హాస్పిటల్ చాలా మంది చూస్తుంటాము నర్సింగ్స్. సో ఇట్ ఈస్ అ గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. అండ్ ఈ కోర్సెస్ కాకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయండి. మన బైపీసీ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్, మెడికల్ ఇంజనీరింగ్, సో ఇంజనీరింగ్ ఐఐటి ఈ సైడ్ కూడా బైపీసీ చేసి వెళ్ళొచ్చండి. దెర్ ఆర్ గుడ్ చాయిస్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అండ్ ఇంజనీరింగ్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. చూద్దాం. అండ్ ఇంజనీరింగ్ సైడ్ చూసుకుంటే ఫుడ్ ఇంజనీరింగ్ ఉంది. అండ్ జెనెటికల్ ఇంజనీరింగ్, సో జెనెటికల్ ఇంజనీరింగ్ ఉందండి. అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సో అండి. అండ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ సైడ్ కూడా మన బైపీసీ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. అండ్ బయోప్రోసెస్ ఇంజనీరింగ్ అండి. బయోప్రోసెస్ ఇంజనీరింగ్ సైడ్ కూడా ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ సైడ్ బైపీసీ స్టూడెంట్, బయోప్రోసెస్ ఇంజనీరింగ్ సైడ్ కూడా దేర్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ కి. అండ్ ఇంతే కాకుండా దేర్ ఆర్ ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం ఈ వీడియోలో. బైపీసీ చేసిన వాళ్ళు బీఎస్సీ బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్ కోర్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చండి. సో చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్. సో ఆఫ్టర్ బైపీసీ తర్వాత బైపీసీలో చూసుకుంటే ఎంబీబీఎస్ కోర్స్ తర్వాత యూస్ డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ అండి. సో 4 years ఉంటుంది. ఇట్ ఈస్ మన ఇండియాలో బీఎస్సీ అగ్రికల్చర్ కూడా చాలా చాయిసెస్ ఉన్నాయండి. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా దేర్ గవర్నమెంట్ జాబ్స్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇట్ ఈస్ అ గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అగ్రికల్చర్ సైడ్, బీఎస్సీ అగ్రికల్చర్ ఈస్ అ గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. అండ్ అంతేకాకుండా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అండి, ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్. బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కెమిస్ట్రీ అండి ఫర్ బైపీసీ స్టూడెంట్స్ కి. అండ్ అంతేకాకుండా బీఎస్సీ లైఫ్ సైన్స్ అండి, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ కి. అండ్ బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్స్ అండి, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ కి. అండ్ బీఎస్సీ రేడియాలజీ టెక్నిక్ అండి, రేడియాలజీ. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్ డిమాండ్ ఇన్ ఇండియా. చూసుకుంటే చాలా మంది రేడియాలజీ. సో రేడియాలజీ అంటే ఏంటంటే నార్మల్గా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ హాస్పిటల్లో చూస్తుంటాము. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ కి. అండ్ ఇంతే కాకుండా బీఎస్సీ ఆప్థమాలజీ టెక్నీషియన్స్ అండి. సో కనీ రిలేటెడ్ స్కానింగ్స్ కి వీళ్ళు యూజ్ అవుతారు. సో బీఎస్సీ ఆప్థమాలజీ టెక్నీషియన్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ కి. అంతేకాకుండా బీఎస్సీ ఎనస్థీసియా అండి. సో ఎవరైనా చేసి ఈ బీఎస్సీ సైడ్ వెళ్ళాలంటే, బీఎస్సీ కోర్స్ సైడ్ వెళ్ళాలంటే ఎనస్థీసియా టెక్నీషియన్ ఇట్ ఈస్ అ గుడ్ యూజ్ డిమాండ్ ఇన్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. సో ఎనస్థీసియా ఇప్పుడు మనము ఏ సర్జరీ ఓపెన్ కాస్ట్ సర్జరీ చేయాలంటే సో ఎనస్థీసియా టెక్నీషియన్స్ మస్ట్ అండ్ షుడ్ అండి మన. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో చాలా ఈ కోర్సు కూడా చాలా
రెస్పెక్ట్ అండ్ చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అండి అనస్థీసియా టెక్నీషియన్స్. అండ్ డయాలసిస్ టెక్నీషియన్స్ సెంటర్స్ లో చాలా మంది చూస్తుంటాము షుగర్స్ పేషెంట్స్ ని. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్ డిమాండ్ ఇన్ కోర్స్ ఇన్ ఇండియా. ఇఫ్ యూ వాంట్ టు మీకు ఒకవేళ టెక్నీషియన్ చేయాలంటే డయాలసిస్ టెక్నీషియన్ ఈజ్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ అండి. సో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ వీళ్ళు కూడా దీనికి కూడా చాలా, ఈ కోర్సు కూడా చాలా డిమాండ్ ఉందండి. ఇప్పుడు మనం ఏ సర్జరీ చూసుకున్నా ఈ టెక్నీషియన్స్ అనేది చాలా అవసరం కాబట్టి సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ గుడ్ కెరియర్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్ ఆఫ్టర్ దేర్ గ్రాడ్యుయేషన్. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఇస్ దేర్ అండి. ఓన్లీ ఎంబీబీఎస్ కాకుండా, అగ్రికల్చరే కాకుండా, ఫార్మరీ కాకుండా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. మనం ఈ కెరియర్ ఆప్షన్స్ ని ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉంటే యూ డెఫినెట్లీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. కెరియర్ ఆప్షన్స్ ఇన్ బైపీసీ ఆఫ్టర్ బైపీసీ. సో ఓన్లీ నీట్కి ట్రై చేసి ఎంబీబీఎస్ సీట్ రాలేదని మీ కెరియర్ని ఎటు పడితే అటు వేరే దానికి షిఫ్ట్ చేసుకోకండి. సో యూ వాంట్ టు గో ఫర్ ఇన్ రైట్ వే అంటే యూ వాంట్ టు చూస్ బెటర్ కెరియర్ ఆప్షన్ ఆఫ్టర్ బైపీసీ చూస్ చేసుకుంటే యూ డెఫినెట్లీ సక్సెస్ అవుతారండి. సో ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్కి, అందరికీ, బైపీసీ చేసిన వాళ్ళందరికీ. సో ఇప్పుడున్న టెక్నాలజీ తో మీరు కంపారిజన్ చేయాలంటే యూ వాంట్ టు చూస్ దట్ టైప్ ఆఫ్ కెరియర్ ఆప్షన్ అండి. సో ప్రజెంట్ టెక్నాలజీ ఎంత ర్యాపిడ్గా గ్రో అవుతుందో దాంతోపాటు మన కెరియర్ ఆప్షన్ అనేది కూడా చూస్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించిందండి. ఇంకోటి ఏంటంటే డూ థింక్ డిఫరెంట్ అండి. డూ థింక్ డిఫరెంట్, కొత్తగా ఆలోచించండి. అండ్ డూ డిఫరెంట్ అండి, కొత్తగా చేయండి. అండ్ డోంట్ ఫర్ బ్లైండ్లీ అండి, గుడ్డిగా మాత్రము ఏ పని మాత్రం చేయకండి. కొత్తగా ఆలోచించి కొత్తగా చేస్తే డెఫినెట్లీ ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు అనుకున్నది డెఫినెట్లీ సక్సెస్. సో ఇన్ కేస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.